సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫ్యాన్ని కూడా ఆన్ చేయమని చెప్పి తెలుగులో అడుగుతాను. హే గూగుల్, కొంచెం ఫ్యాన్ ఆన్ చేయవా? ఫ్యాన్ ఆన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మాన్యువల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేస్తాను, ఆన్ చేశాను. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది కదా, ఇప్పుడు నేను దాన్ని ఆఫ్ చేస్తాను. చూడండి, ఇదిగోండి మనకి యాప్లో ఉంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఆఫ్ అయిపోద్ది. ఇలా సింపుల్గా అయితే మనం వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక డివైస్ గురించి చాలా అడుగుతున్నారు. దీని గురించి మనం ఒక షార్ట్ వీడియో అయితే చేసాము. ఈ షార్ట్ వీడియో బాగా వైరల్ అయింది. ఈ డివైస్ ఏంటంటే మన ఇంట్లో మనం వాడుతుంటాం కదా, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, అటువంటివన్నీ మనం ఫోన్లోంచి ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీని పేరు వచ్చేసి అజియోట్ స్మార్ట్ స్విచ్. ఇది మన దగ్గర ఉండేది వచ్చేసి 4 నోడ్. మనకి మార్కెట్లో ఇంకా ఇటువంటి రకరకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఎక్కువ అయితే ఏమీ లేదు. 4 నోడ్ ఒకటి, అట్లాగే ఒక మాన్యువల్ 4 నోడ్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఒకటి, అట్లాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేదానికి ఒకటి ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను పర్మనెంట్గా లోపలైతే బిగించేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, అట్లాగే మన గూగుల్ అసిస్టెంట్స్కి ఎలా లింక్ చేస్తారు, అలాగే అలెక్సా కూడా ఎలా లింక్ చేస్తారో మీకైతే చూపిస్తాను నేను. షార్ట్ వీడియోలో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. ఇప్పుడు దీన్ని మీకు ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా బిగించాలి, అట్లాగే యాప్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మొత్తం డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఐటీ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశాను. నాకు వీటి మీద నాలెడ్జ్ అయితే ఉంది. మీరైతే సొంత ప్రయోగాలు చేయబాకండి. ఒకవేళ ఇది తీసుకున్నా మీరు ఎలక్ట్రీషియన్ పిలిపించి ఇన్స్టాలేషన్ చేయించుకోండి. కరెంట్తో మాత్రం చాల్తీలు పడకూడదు. ఫస్ట్ ఇంట్లో స్విచ్ బోర్డ్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను నేను. మా ఇంటికి హౌస్ వైరింగ్ మొత్తం నేనే చేశాను. A to Z మొత్తం పైపులతో సహా కట్టింగ్ చేసి మీకు కావాలంటే కొన్ని క్లిప్స్ చేస్తాను. చూడండి, స్క్రీన్ పైన చిన్న క్లిప్స్ చేస్తాను. నేను వర్క్ చేసినవన్నీ. యువతలు వచ్చేసి మనం ఫేస్ నోట్లో కనెక్షన్ ఇచ్చేయాలి. సో దీనికోసం ఒక 2 వైర్లను అయితే కనెక్షన్ ఇస్తున్నా. మనకి మాన్యువల్లో కలర్ కోడ్ అయితే ఇచ్చిన్నారు. ఇదిగోండి, నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే రెడ్ కలర్ వచ్చి ఫస్ట్ 1 అనుకున్నా, తర్వాత ఆరెంజ్ 2 అట్లా అనుకున్నాను. కానీ ఇక్కడ మాన్యువల్లో మనకి ఏ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ వచ్చేసి 1, తర్వాత బ్రౌన్ ఉంది కదా, బ్రౌన్ వచ్చి 2 ఇట్లా ఇచ్చిందనమాట. మాన్యువల్ చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఇవి మనకి ఐడెంటిఫై అయితే మనం 1 ఫ్యాన్కి ఇస్తున్నామా, 2 మనం లైట్కి ఇస్తున్నామా అనేది మనకి క్లారిటీగా అర్థం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని బోర్డు లోపల పెట్టేస్తున్నాం కాబట్టి ఒక 2 వైర్లు ఈ మెకానికల్ స్విచ్చెస్కి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి కదా, దీనికైతే కనెక్షన్ ఇచ్చుకుంటున్నాను. బోర్డులో ఫ్రీగా ఉండేదానికోసం వైర్లన్నిటికీ జాయింట్లు వేసుకున్నాను. ఒకటో స్విచ్ వచ్చి ట్యూబ్ లైట్కి ఇచ్చున్నా. ఇదిగోండి, ఒకటో స్విచ్ వైర్ ఉంది కదా స్విచ్కి, అంటే స్విచ్ నుంచి లైట్కి వెళ్తుంది అనమాట. దీన్ని తీసి ఈ డివైస్కి ఒకటిలో కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు 2 సీలింగ్ లైట్లు అట్లాగే దీనికి కూడా కనెక్షన్ ఇచ్చేసుకుంటున్నా. ఇప్పుడు మనం తీసాం కదా, అది వచ్చేసి స్విచ్లో కనెక్షన్ అనమాట. స్విచ్ నుంచి మనకి అవుట్ గోయింగ్ వెళ్తుంది కదా, ఏదైతే లైట్కి వెళ్తుందో, ఏదైతే ఫ్యాన్కి వెళ్తుందో అవి తీసాను. దీన్ని వచ్చి 3లో ఇచ్చాను. ఇంకో దాన్ని వచ్చేసి 4లో ఇస్తున్నా. రెండో దాంట్లో ఫ్యాన్ ఇవ్వాలి కాబట్టి ఫ్యాన్కి రెగ్యులేటర్ కాబట్టి రెగ్యులేటర్ నుంచి వెళ్తుంది. ఎందుకంటే మనం ఫ్యాను స్పీడ్ అండ్ స్లో చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు దీనికి కూడా ఒక వైర్ ఎక్స్ట్రా జాయింట్ కొట్టేసుకొని ఇదిగోండి. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ స్విచ్ల నుంచి మనకి లైట్లకి ఫ్యాన్లకి వెళ్తాయి కదా, ఆ వైర్లు వచ్చేసి 4 తీసేసాను. ఆ 4 తీసి ఇదిగోండి ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట. నేను నెంబర్స్ ప్రకారం ఇచ్చుకున్నాను. 1లో వచ్చి నాకు ఏది కావాలి, 1లో వచ్చి నేను ట్యూబ్ లైట్, 2లో వచ్చి ఫ్యాను, ఇవి వచ్చేసి 2 వచ్చేసి నేను సీలింగ్ లైట్లకి ఇచ్చుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా మనకి ఇక్కడ ఈ వైర్లు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి ఈ స్విచ్లు ఖాళీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ స్విచ్లో వైర్లు తీసేసాం కదా, ఈ వైర్లను అయితే ఇక్కడ కనెక్షన్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని లోపల అంటించేదానికి డబల్ టేప్ వాడుతున్నా. ఈ డబల్ టేప్ వేసి లోపల అతికిచ్చేసామనుకోండి, అది ఎట్టు కదలకుండా నీట్గా ఉంటుంది. మామూలుగా పెట్టేసుకోవచ్చు, కానీ డబల్ టేప్ వేసి అతికిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి డబల్ టేప్ వేసి అతికిచ్చేస్తున్నాను. ఇదిగోండి బ్లాక్ వైర్ వచ్చి నేను ట్యూబ్ లైట్కి ఇస్తున్నాను. సో ఇది ట్యూబ్ లైట్ స్విచ్ ఫస్ట్ది కాబట్టి ట్యూబ్ లైట్లో అయితే దీన్ని కనెక్షన్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు 2 వచ్చేసి బ్రౌన్ కలరు, దీన్ని నేను ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చుకుంటున్నా. ఈ 2 వచ్చేసి సీలింగ్ లైట్లకి ఇచ్చేస్తున్నాను. ఇది ఎటు వచ్చినా నో ప్రాబ్లం, మనకి అటైనా పోవచ్చు, ఇటైనా పోవచ్చు, ఎటైనా నో ప్రాబ్లం.
ఓకే, మనం మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇదిగోండి యాప్ వచ్చేసి స్మార్ట్ లైఫ్ యాప్. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. అలాగే మనకి మాన్యువల్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, దీన్ని స్కాన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే దీన్ని ఆల్రెడీ పేర్ చేస్తున్నాను. 4 నోడ్ స్మార్ట్ స్విచ్ అని చూపిస్తుంది కదా, ఇదిగోండి 1 ఆఫ్లో ఉంది, 2 ఆఫ్లో ఉంది, 3, 4 ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా ఆఫ్ చేస్తాను చూడండి. మీకోసం నేను దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. రిమూవ్ డివైస్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ డిటెక్ట్ చేయకపోతే మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి యాడ్ డివైస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ మీద చూపిస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మామూలుగా స్మార్ట్ కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాలు, అవి కూడా ఇలాగే వర్క్ అవుతాయి అనమాట. తర్వాత మనల్ని ఇక్కడ వచ్చేసి ఇట్లాగా వైఫై డీటెయిల్స్ అడుగుతుంది. మన ఇంట్లో వైఫై ఉంటేనే ఇది బంద్ చేస్తుంది, లేదంటే పని చేయదు. వైఫై ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు మనం దీనికి వైఫై కనెక్షన్ అయితే ఇచ్చేయాలి. సో ఇప్పుడు నేను వైఫై కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇది ఆటోమేటిక్ గా పెయిర్ అయిపోద్ది అనమాట వైఫైకి. ఇదిగోండి పెయిర్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది కదా, చూడండి. ఇప్పుడు బోర్డు అయితే బిగించేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి మనం బోర్డు కూడా బిగించేసాము. ఇప్పుడైతే నేను ఈ వచ్చి మామూలు పవర్ మీద ఉన్నాయన్నమాట, మనం ఆ డివైస్ కనెక్ట్ చేయలేదు. ఈ రెండు వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫోన్ నుంచి కంట్రోల్ చేస్తున్నాం చూడండి. ఈ స్మార్ట్ లైఫ్ యాప్ లో కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ 1 ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేస్తున్నా. ట్యూబ్ లైట్ అయితే వెలగాల, పైన ట్యూబ్ లైట్ చూడండి. ట్యూబ్ లైట్ అయితే ఆన్ చేశాను క్లిక్ చేయగానే. ఇప్పుడు మళ్ళీ దాన్ని యాప్లో నుంచి ఆఫ్ చేస్తాను. ఓకే, ఆగిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మాన్యువల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేస్తాను, ఆన్ చేశాను. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది కదా, ఇప్పుడు నేను దాన్ని ఆఫ్ చేస్తాను చూడండి. ఇదిగోండి మనకి యాప్లో ఉంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇలా మనం సింపుల్గా ఫోన్లో నుంచే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే మాన్యువల్గా కూడా. ఇప్పుడు ఇది స్విచ్ ఆన్లోనే ఉంది కానీ పవర్ లేదు కదా. ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలనుకుంటే మళ్ళీ దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి వెలుగుతుంది. చాలా బాగుంది కదా. మనకి ఇవే సేమ్ 4 నోడు 7 నోడు అట్లాగా రకరకాలు అయితే ఉన్నాయి. నేను ట్యాగ్ చేశాను వ్యూ ప్రొడక్ట్స్లో, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇదిగోండి ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాను చూడండి, ఆన్ అయిపోయింది కదా ఫ్యాను. మళ్ళీ దీంట్లో నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే మనం దాంట్లోనే ఆఫ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే చేయొచ్చు అనమాట. ఫ్యాన్ స్పీడ్ కూడా ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫుల్ పెట్టాను, ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ కూడా. మళ్ళీ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అయిపోయింది చూడండి ఫ్యాను. గూగుల్ అసిస్టెన్స్ వచ్చి మనకి గూగుల్ హోమ్ అని ఉంటుంది, దీంట్లో సెటప్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ హోమ్లో మనం సైన్ అప్ అయిపోయిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డివైస్ మీద క్లిక్ చేసి ఇక్కడ లింక్ యాప్స్ ఆర్ సర్వీస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ యాప్ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. స్మార్ట్ లైఫ్ యాప్ అది. స్మార్ట్ లైఫ్ అని అయితే ఎంటర్ చేశాను. ఇదిగోండి యాప్ అయితే వచ్చేసింది. ఈ యాప్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. కంటిన్యూ లింక్ యువర్ అకౌంట్ స్మార్ట్ లైఫ్. ఇప్పుడు మనకి గూగుల్ హోమ్లోకి అయితే ఈ స్విచెస్ కంట్రోల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకు కనిపించినవన్నీ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఏ రూమో సెలెక్ట్ చేయమంది, మనది వచ్చి హాలు, లివింగ్ రూమ్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇదిగోండి మనకి ఇక్కడ స్విచెస్ అయితే వచ్చేసాయి, ఆన్ అండ్ ఆఫ్ అన్నీ వచ్చేసాయి. స్విచ్ 1 ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. ఇదిగోండి ఈ స్విచ్ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి నేమ్ అయితే అడిగిందనమాట. నేమ్ మార్చుకోము, రీనేమ్ చేసుకునేదానికి ట్యూబ్ లైట్ అని పెడుతున్నాను. ట్యూబ్ లైట్ అని పెట్టాను ఫస్ట్ది. రెండోది వచ్చి ఫ్యాన్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మార్చేసాను కదా. హే గూగుల్ టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆన్. ఫ్రెండ్స్ మనం గూగుల్ అసిస్టెంట్స్కి అలాగే అలెక్సాకి రెండింటికి లింక్ అయితే చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను గూగుల్ హోమ్ యాప్ నుంచి అయితే అదే వాయిస్ కమాండ్ ఇచ్చి ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆపుతాను అనమాట. హే గూగుల్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేశాను. చూసారా ఫ్యాన్ ఏ విధంగా ఆఫ్ అయిపోయిందో. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పైన ట్యూబ్ లైట్ ఉంది కదా, ఈ ట్యూబ్ లైట్ని అయితే ఆఫ్ చేయమని చెప్తాను, ఆల్రెడీ ఆన్లో ఉంది కాబట్టి. హే గూగుల్ టర్న్ ఆఫ్ ద ట్యూబ్ లైట్. ఓకే, ట్యూబ్ లైట్ ఆపివేశాను. మళ్ళీ మనకి తెలుగులో కూడా ఒకసారి ట్రై చేద్దాము. హే గూగుల్ ట్యూబ్ లైట్ ఆన్ చెయ్యి.
తెలుగు. ట్యూబ్ లైట్ ఆన్ చేశాను. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఫ్యాన్ని కూడా తెలుగులో ఆన్ చేయమని చెప్తాను. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్యాన్ని కూడా ఆన్ చేయమని చెప్పి తెలుగులో అడుగుతాను. హే గూగుల్, కొంచెం ఫ్యాన్ ఆన్ చేయవా? ఫ్యాన్ ఆన్ చేశాను. ఈ ఆప్షన్ అయితే భలే ఉంది అసలు. అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఒక చోటే కూర్చోంటారు చూసారా, వాళ్ళ చేతిలో డివైస్ కానీ ఫోన్ ఉంటే చాలు, జస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ డివైస్. ఈ గ్యాడ్జెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం తెలుగులో చెప్పినా సరే గూగుల్ అసిస్టెంట్స్ చాలా బాగా వర్క్ అవుతున్నది. మీకు ఇవి కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తున్నాను, అక్కడ మీరు క్లిక్ చేసి చెక్ చేయొచ్చు వీటిని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం మరిన్ని మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే తీసుకొని వస్తాను.